నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో ముఖ్యంగా దేశంలోనే సంచలనం సృష్టించినటువంటి సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి అసలు ఈ కేసుని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ ఉన్నారు. సార్, సాధారణంగా ఇటువంటి కేసుల్ని మీరు ఎలా టేకప్ చేస్తారు? సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? మొట్టమొదటిసారిగా సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మి గారు 28వ తారీఖు మధ్యాహ్నం పూట మా హ్యూమన్ రైట్స్ కమిటీ చైర్మన్ అయిన రాంప్రసాద్ గారి దగ్గరికి వచ్చి, అలా మా అబ్బాయి కనపడట్లేదండి, కృష్ణలంక పోలీసు వారు తీసుకొచ్చి వాళ్ళ స్టేషన్లో పెట్టారని చెప్పి తెలుస్తోంది, కొంతమంది మార్కాపురం వెళ్ళారు, అటు నుంచి తీసుకొచ్చారు అని చెప్పి చెప్పడం, ఆయన ఆవిడ్ని తరోగా ఎగ్జామిన్ చేసి ఆవిడ స్టేట్మెంట్ అంతా ఆయన రాసుకొని అదే రోజు సాయంత్రం నాకు ఫోన్ చేశారు. 4 గంటల టైంలో ఫోన్ చేసి, లక్ష్మీనారాయణ గారు ఇలాగా వాళ్ళ అబ్బాయిని తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది, ఆ అబ్బాయిని ఏం చేశారో తెలియట్లేదని ఆ తల్లి బాధపడుతోంది, ఒకసారి మనం ఈ విషయమై ప్రెస్ పెడదామా, లేకపోతే మీరు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ని కలుద్దామా అని అడిగారు. అడిగితే కృష్ణలంక సిఐ గారితో నేను మాట్లాడతానండి, ఒకవేళ ఉండుంటే కనుక ఇలా హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ వచ్చింది, మీరు ఏ విషయం చెప్పండి అని చెప్పి నేను అడుగుతానని వెంటనే ఆయనకి ఫోన్ చేయడం జరిగింది. ఆయన నాకు స్పందించి, మేము అసలు ఏమీ తేలేదండి, ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు మా దగ్గర లేరు, అయితే అతను వాంటెడ్, ఎందుకంటే సెషన్స్ కేసులో 2 వారెంట్ పెండింగ్ ఉంది, ఆ కేసుల్లో అతనికి కో-అక్యూజ్డ్ జైల్లో ఉన్నారు, అండర్ ట్రయల్ ప్రిజనర్స్గా, వాళ్ళు ఉండడం వల్ల మాకు మ్యాజిస్ట్రేట్స్ దగ్గర నుంచి మాకు ప్రెజర్గా ఉంది జడ్జెస్ నుంచి అని చెప్పి అలా అనడం, అలాగే ఈ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి మాకు హైరప్స్ నుంచి కాస్త ప్రెజర్ ఉందండి అని అన్నారు. అన్న తర్వాత ఇలాగ మా హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ వచ్చిందంటే రమ్మనండి, ఇన్స్పెక్ట్ చేసుకోండి, లాకప్ చూసుకోండి, కావాలంటే నేను మా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లు కూడా మీకు అందజేస్తాను, చూసుకోండి అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు. సరే, దాని తర్వాత రాంప్రసాద్ గారికి చెప్తే ఆయన ఆ రోజు ఆయనకు ఒంట్లో బాగాలేదు, నెక్స్ట్ డే వెళ్తానని అన్నారు. తర్వాత ఆయనకున్న సమాచారం మేరకు మార్కాపురం స్టేషన్లో కూడా రిపోర్ట్ చేశారని, వాళ్ళు అక్కడ ఒకరోజు ఉన్నారని, పోలీసులు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా వెళ్ళారని, ఇవన్నీ తెలిసిన తర్వాత మా హ్యూమన్ రైట్స్ కమిటీ నుంచి ఒక 4 అక్కడ మార్కాపురం వెళ్ళడం, అక్కడ విచారణ చేయడం, అక్కడ సమాచారాన్ని సేకరించడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత విజయవాడ వచ్చారు. 31వ తారీఖు నేను ఊర్లో లేను. 1వ తారీఖు మార్నింగ్ వచ్చి మాకు గాదే విజయలక్ష్మి గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు హ్యూమన్ రైట్స్కి. ఆ ఒరిజినల్ కాపీ నాకు ఆ రోజు అందజేయడం జరిగింది. దీనిలో కూడా మా అబ్బాయి ఈ వారెంట్ పెండింగ్ ఉందండి, మార్కాపురం నుంచి తీసుకొచ్చారు, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టారు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించినంత మటుకు మేము వెంటనే 3వ తారీఖున ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని చెప్పి ఒక 4 కలిసి నిజ నిర్ధారణ కమిటీ వేసాము. ఈ లోపున హైకోర్టులో హ్యాబెస్ కార్పస్ కూడా వేయడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలు ఈ ప్రెస్లోకి రావడం, ఇవన్నీ జరుగుతుండగా ప్రతిపక్షాలు దీని గురించి బాగా బయటికి తీసుకురావడం, మొట్టమొదటిసారిగా మా హ్యూమన్ రైట్స్ కమిటీ దీన్ని టేకప్ చేసి దీన్ని ప్రెస్ ముఖంగా దీన్ని బయటికి తీసుకురావడం, అలాగే ఈ ప్రతిపక్ష నాయకులు కూడా దీనికి సంబంధించినంత మటుకు యాక్టివ్గా ఉండడంతో ప్రభుత్వం అప్పుడు స్పందించింది. చివరికి ఈ తల్లికి అర్థమైన విషయం ఏంటంటే, నా కొడుకుని చంపేశారు, ఆ స్టేషన్ నుంచే కానీ బయట నుంచే కానీ ఆవిడకున్న సమాచారం కొడుకుని చంపేసి ఆ సాక్ష్యాలు కూడా లేకుండా ఆ శవాన్ని కూడా మార్చేశారు, ఆ బూడికి తీసుకెళ్ళి ఆ కృష్ణలో కలిపేశారు అనేది ఆ తల్లి అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా బాధపడడం జరిగింది. అయినా ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. చివరికి ఇది కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలకి దారితీసే సందర్భంగా కనపడింది. ఆ సందర్భాన ప్రభుత్వం స్పందించడం, వీళ్ళని తీసుకెళ్లడం, మాట్లాడడం, ఇది 19వ తారీఖు 19/6న, ఇది 1వ తారీఖున ఇది ప్రెస్ ద్వారాను మీడియా ద్వారాను అంత ఇదిగా బయటకు వస్తే 19వ తారీఖున ముఖ్యమంత్రి గారు వీళ్ళని పిలవడం, మాట్లాడడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లి వారి మాటలు నమ్మారు. అంటే న్యాయం జరుగుతుంది అని చెప్పారు, న్యాయం జరుగుతుంది అని ఆవిడ నమ్మారు.
అదే విషయంలో ఆవిడ ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడి నుంచి ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది. ఎఫ్ఐఆర్ 19వ తారీఖు రాత్రి 2 గంటల టైం, 18వ తారీఖు కాదు సార్, 19వ తారీఖు 2 గంటల టైంకి ఎఫ్ఐఆర్ అండి ఇది. 2 గంటలకి ఆవిడ స్టేషన్కి వెళ్ళారా, ఎఫ్ఐఆర్ ఇచ్చారా, ఈ ఎఫ్ఐఆర్ ఎక్కడి నుంచి తయారైంది? అదే ఆవిడ అంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళారు, తీసుకొచ్చారు, టాస్క్ ఫోర్స్లో ఉంచారు, అలాగే బయట ఎక్కడో ఉంచారు అని అన్నారు. ఒక వారెంట్ ముద్దాయిని తీసుకొని వచ్చినప్పుడు అరెస్ట్ అనేది ఆ మార్కాపురంలోనే జరిగింది. కొన్ని సందర్భాల్లో అరెస్ట్ చేశారు అనగానే అరెస్ట్ అక్కడ మొదలవదు. స్టేషన్కి తీసుకొచ్చి విచారణ చేసిన తర్వాత దానిలో అతను ముద్దాయి అని తేలిన తర్వాత అప్పుడు అరెస్ట్ కార్డు రాసి, అరెస్ట్ మెమో రాసి, ఇవన్నీ కూడా చేసిన దగ్గర నుంచి అరెస్ట్ మొదలవుతుంది. కానీ ఈ కేసులో వారెంటు ఉంది, వారెంట్ మీద వెళ్ళారు అని చెప్పినప్పుడు అరెస్ట్ అక్కడే స్టార్ట్ అయింది. ఆ అరెస్ట్ స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చి 24 గంటల్లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? 2 రోజులు ఎక్కడుంచారు అతన్ని? తర్వాత ఇన్నాళ్ల పాటు ఈ విషయాన్ని దాచిపెట్టడానికి సందర్భం ఏంటి? అదేవిధంగా మొన్న ఇవన్నీ చూస్తే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీలు మటుమాయమైపోయినాయని, అలాగే కొన్ని ప్లేసుల్లో సీసీ ఫుటేజీలు లేవని, ఎందుకు డిలీట్ అయిపోయినాయి? అవన్నీ రిట్రైవ్ చేయలేరా? చేయగలుగుతారు. ఇక్కడ దీనిలో ఉన్న అధికారులు ఒక్క నాగరాజు సిఐ, ఇప్పుడు నాగరాజుని సేవ్ చేయడం కోసమో ఆయన గురించి మాట్లాడడం కాదండి. ఇది ఈ కంప్లైంట్లో నాగరాజు సిఐ తీసుకొచ్చారు, నాగరాజు సిఐ కొట్టారన్నారు. ఇది ఆవిడకున్న ఇన్ఫర్మేషను, ఆవిడకి చెప్పినవి. కానీ బెజవాడ బార్ స్టేషను ఈ విషయమే ఏమి ఇది చేస్తుందంటే, ఒక్క నాగరాజు అనే వ్యక్తి వల్ల ఇది జరగదు, ఎవరో వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడి నుంచి పికప్ చేశారు, ఈ దీనిలో టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయ్యిందని. టాస్క్ ఫోర్స్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ సీసీ ఫుటేజ్లు ఏంటి? హోటల్లో ఏదో ఎం హోటల్లో పెట్టారనో ఇంకో ఏదో హోటల్లో పెట్టారన్న ఆ సీసీ ఫుటేజ్లు, అక్కడ రూమ్ బుక్ చేశారన్నారు, అక్కడ బాయ్స్ ఉన్నారు. అలాగే ఈ మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొని రావడానికి మధ్యలో ఉన్నటువంటి టోల్ గేట్లు ఉన్నాయి, అక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ఏ రకంగా మనం రిట్రైవ్ చేసుకోగలగాలి, లేదా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏ రకంగా మనం పొందగలగాలి. అదేవిధంగా ఈ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఓన్లీ ఈ యూనిట్ హెడ్లతోటి, అంటే వీళ్ళ యూనిట్కి సంబంధించిన వాళ్ళు విజయవాడలో అదే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, అదే సిఐ గారు రిజిస్టర్ చేయడం, అదే సిఐ గారు ఇన్వెస్టిగేట్ చేసి 16 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేసేసేయడం, ఈలోపు సిట్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా అంటే సిట్ వచ్చేసి ఈ యూనిట్ కాదని అర్థం. అయితే ఈ యూనిట్ ఒక ఇన్వెస్టిగేషన్ చేసేసిన తర్వాత మళ్ళా దీనికి డిఫరెంట్గా చేస్తే గనక అది మళ్ళా వీగిపోతుంది కేసు, మళ్ళా దానిలో నుంచే తీసుకుంటూ రావాలి. ఈ రకంగా ఇంత మటుకు మా దగ్గర బయటకి మామూలుగా అయితే ఏదన్నా కేసులో కాగితం బయటికి రావడం అంటే చాలా సహజంగా వచ్చేస్తుంది. కానీ ఈ కేసులో ఎఫ్ఐఆర్ కాగితం బయటికి రావాలంటేనే చాలా కష్టం అనిపించింది. నిన్న రిమాండ్ రిపోర్ట్ వస్తే మాకు వేరే వారి ద్వారా రిమాండ్ రిపోర్ట్ మాత్రం మేము పొందగలిగాం. దీనిలో వాళ్లే చెప్తున్నారు అనేకమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి అని. కానీ ఈ కేసులో ఆవిడిచ్చిన కంప్లైంట్ ఆధారంగా కృష్ణలంక పోలీసు వారు చేసిన ఇన్వెస్టిగేషను కరెక్ట్ కాదు, ఖాయంగా కరెక్ట్ కాదు. అలాగే దీనిలో ఎంతో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కావాలి, నిస్వార్థమైనటువంటి ఇన్వెస్టిగేషన్ కావాలి. దీనిలో టాస్క్ ఫోర్స్ హెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్, దీనికి సంబంధించినంత మటుకు కమిషనర్ ఆఫ్ పోలీసు 1/6 నుంచి కాదు, 28వ తారీఖు కాదు, 1/6 కాదు, 4, 5 ఈ రోజు దాకా ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, మా డిపార్ట్మెంట్కి మేము తీసుకురాలేదని కానీ ఏమీ చెప్పలేదు. అదేవిధంగా ఇప్పుడు లాకప్లో చచ్చిపోయాడు అని చెప్పి ఆ తల్లి చెప్తే ఏ ఆధారాలతో వీళ్ళు ఈ కేసుని రిజిస్టర్ చేశారు, ఏ ఆధారాలతో మళ్ళీ ఈ అరెస్టులు జరిగినాయి అనేది ఓన్లీ రిమాండ్ రిపోర్టే. మిగతా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అసలు జరగాల్సిన ఇన్వెస్టిగేషన్ జరగదు. మీరు చెప్పినట్టుగా మే 6వ తేదీన లేదా మే 9న పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినప్పుడు దీనిపైన ఎఫ్ఐఆర్ కట్టడానికి జూన్ 19 అయింది. ఇన్ని రోజుల కాలంలో విజయవాడ పోలీస్ కమిషనర్కి ఈ వ్యవహారం గురించి తెలియకుండా ఉంటుందా? ఆయనకు తెలిసి జరిగిందంటారా? ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరించారంటారా లేదంటారా? 100% ఆయనకి తెలిసే జరిగింది. ఎందుకంటే మాకున్న సమాచారం అంటే ఆ విజయలక్ష్మి గారు చెప్పిన దాని ప్రకారం కానీ, మిగతా మీడియాల్లో వచ్చిందే కానీ,
మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం అక్కడికి వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అక్కడికి వెళ్ళి విచారించినప్పుడు కానీ పోలీసు జీపుల్లో వచ్చారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు అని చెప్పారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారంటే ఇట్స్ డైరెక్ట్ అండర్ కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మరి కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఈ విషయం తెలియదు అని అంటే ఎలా నమ్మాలి? మాకున్న మరొక సమాచారం, ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళే కృష్ణలంక పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు, అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారు అని చెప్పి తెలిసింది. మరి టాస్క్ ఫోర్స్ వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారా, సిఐ నాగరాజు రెస్పాన్సిబుల్ అవుతాడా? కాబట్టి టాస్క్ ఫోర్స్కి తెలుసు, దానికి హెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాబట్టి ఆయనకి 100% ఆయన దృష్టిలో ఉంది. ఈ రోజుకి ఆయన నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. అది బాధ్యతాయుతమైనటువంటి పని కాదు. సార్, ఇవాళ బెజవాడ బార్ అసోసియేషన్ కమిటీ అందరికంటే ముందు విచారించింది. మీ కమిటీ విచారణలో ఏ అంశాలను గుర్తించారు, ఏ పొరపాట్లు పోలీసులు అక్కడ చేశారని మీరు మీ కమిటీ విచారణలో తేలింది? ఇక్కడ దీనిలో ఒక చిన్న పాయింట్ అండి, దీని లాజిక్ ఏమీ లేదు. వాళ్ళు మార్కాపురం నుంచి విజయవాడ పట్టుకొచ్చారు అనేది నిర్ధారణ అయింది. విజయవాడ పట్టుకొచ్చిన తర్వాత అది 9వ తారీఖు అవని 10వ తారీఖు అవని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, ప్రొడ్యూస్ చేయలేదు. ప్రొడ్యూస్ చేయకపోతే మనిషి ఎక్కడున్నాడు, ఇది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. ఇప్పుడు హ్యాబెస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండగా వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా మాకు తెలియదు, మేము చూడలేదు, మేము చేయలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు ఇతను? ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇప్పుడు ఈ కేసు ఎలా కట్టారు? కాబట్టి ఇది 100% వాళ్ళ దృష్టిలో ఉన్న కేసే. సార్, ఇవాళ సిఐ నాగరాజుని శిక్షించేలాగా ఈ కేసు విచారణ ఇప్పుడు జరుగుతుందంటారా, లేదా మిగిలిన వాళ్ళందరినీ తప్పించడం కోసం విచారణ జరుగుతుందంటారా? అసలు ఈ కేసులో ఇప్పటి వరకు ఆ రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత నాగరాజుకైనా కనీసం శిక్ష భవిష్యత్తులో పడుతుంది అన్నటువంటి నమ్మకం కలుగుతుందంటారా? సార్, ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ ఇన్వెస్టిగేషన్ ఆవిడిచ్చిన కంప్లైంట్ ఆధారంగా సిఐ నాగరాజు గారిని ఒక్కడనే కనుక ఫిక్స్ చేయడం అంటే నా ఉద్దేశం ఆయనే ముద్దాయి అని అంటే కేసు 100% వీగిపోతుంది. దానిలో డౌటే లేదు. కారణం ఏంటంటే ఒకటే డిఫెన్స్, ఒక్క మనిషి ఇవన్నీ చేయగలదా? రెండోది, దీనికి సంబంధించినంత మటుకు మొన్న తమిళనాడులో జరిగింది, లాకప్ డెత్ జరిగితే దానిలో ఉన్న ఒక కానిస్టేబుల్ ధైర్యంగా సాక్ష్యం చెప్పడంతో వాళ్ళందరికీ శిక్ష పడింది. ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో మీరు దానిలో ఎంతమంది ఉన్నారు, ఆ రోజు డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు, ఒక చిన్న నాకున్న జ్ఞానం ప్రకారం పోలీస్ మాన్యువల్ ప్రకారం ఒక లాకప్కి ఇన్ఛార్జ్, దాని రెస్పాన్సిబిలిటీ ఏసీపీ, లాకప్ ఇన్ఛార్జ్ ఏసీపీ. ఈవెన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అన్నప్పటికీ ఈ లాకప్లన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఏసీపీ. ఆ రోజు లాకప్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి ఇవన్నీ ఏసీపీ బాధ్యత. ఏసీపీ సిపికి రిపోర్ట్ చేయాలి. మరి ఇవన్నీ ఇన్ని రోజులు ఏమైనాయండి? ఇదే పోలీస్ స్టేషన్లో దానికి ముందు కరెక్ట్గా 21వ తారీఖు ఆ టైంలో క్రాంతి కుమార్ అనే అతను సూసైడ్ నోట్ రాసుకొని మరీ చచ్చిపోయాడు. సెల్ఫీ వీడియో తీసుకొని మరీ చచ్చిపోయాడు. ఇది దానిలో కూడా నాగరాజు గారి పేరు చెప్పాడు, సిఐ నాగరాజు పేరు. ఒకవేళ దానిలో నాగరాజుకి భయపడ్డాను అని అంటే అది నమ్మశక్యం. అది ఎందుకంటే ఆయన ఆ రకమైన ట్రీట్మెంట్ ఇస్తాడు, నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు భయం వేస్తుందంటే అది నమ్మశక్యం. నాగరాజు గారు ఒక్కడే ముద్దాయి అవుతాడు అక్కడ ఆ సిఐ. కానీ ఈ కేసులో మాత్రం ఎంటైర్ స్టేషన్ మొత్తం ఆ 9వ తారీఖు నుంచి వాళ్ళు 19వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టేదాకా దీనిలో ఎవ్వరూ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఒక్క మాట మాట్లాడకుండా, నిజంగా వాళ్ళకి తెలియదండి తెచ్చారా తేలేదా అనేది వాళ్ళన్నా సిపి గారికి చెప్పుండాలిగా. సిపి గారు ఆ విషయమన్నా బయటికి చెప్పాలిగా. నేను విచారణ చేశాను, దీనిలో ఇలా జరగలేదు, ఇలా జరిగింది అని ఆయన చెప్పాలిగా. ఈ 161 స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు అప్పుడు ఏమైపోయారు? కాబట్టి ఇదంతా వాళ్ళ నాలెడ్జ్లోనే ఉంది. అసలు దేశమంతా ఈ కేసు గురించి మాట్లాడుతుంది. మీరు వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత ఇంకా మొత్తం ఇది చాలా పెద్ద టాపిక్ అయింది. దేశమంతా మాట్లాడుతున్నటువంటి ఈ కేసు గురించి బాధ్యులైనటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ నోరు ఇప్పట్లేదు, రాష్ట్ర డీజీపీ కూడా ఇప్పటివరకు ఈ కేసు గురించి స్పందించలేదు. కారణం ఏంటంటారు సార్? అది వాళ్ళకే తెలియాలండి. ఇక్కడ ఏం మాట్లాడితే ఏం ప్రమాదమో, ఏం ఇరుక్కుంటామో అనే అయి ఉంటుంది. రెండోది, జనాలు పిచ్చోళ్ళు కొన్నాళ్ళు పోతే వాళ్ళే మర్చిపోతారు. కానీ మా బెజవాడ బార్ అసోసియేషన్ నిజంగా మొన్న కూడా అదే చెప్పా, ఆ పిచ్చి తల్లి
ఏదో న్యాయం చేస్తారు అని అనుకుంటోంది. న్యాయం చేస్తారు అని అనుకుంటే బాధ్యుల్ని శిక్షించే న్యాయం జరుగుతుందని మాత్రం మేము ఆవిడకి జరుగుతుందని మాత్రం మేము ఊహించట్లేదు. కానీ బెజవాడ బార్ అసోసియేషన్ ఈ విషయంలో ఆ నిజమైన నిందితులందరికీ శిక్ష పడే వరకు మేము పోరాడతామని చెప్పి మా అసోసియేషన్ తరపున తెలియజేసుకుంటున్నాము. అలాగే మా గవర్నింగ్ బాడీ తీర్మానం కూడా చేయడం జరిగింది. కేసు సిబిఐకి రిఫర్ చేయాలని, వాడి చేత ఇన్వెస్టిగేట్ చేయించాలని బెజవాడ బార్ అసోసియేషన్ ఫైల్ చేయడం అనే విషయమై ఓ తీర్మానం కూడా చేశాము. మేము దాన్ని 2-3 రోజుల్లో ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. సార్, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేసినటువంటి కంప్లైంట్ మీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఎఫ్ఐఆర్ కట్టిన రోజు చేసినటువంటి కంప్లైంట్లు ఉన్నాయా? రెండింటికి ఏమైనా వ్యత్యాసం ఉందా? అంటే ఆ రోజు ఆవిడకున్న తెలిసినంత మట్టుకే చెప్పారండి. అంటే నా దగ్గర కంప్లైంట్ ఉంది, దాన్ని అప్రస్తుతం అంటే దీనిలో కూడా చాలా క్లియర్గా చెప్పారు. కృష్ణలంక పోలీస్ వారు తీసుకొచ్చారు పలానా అని చెప్పి చూపెట్టడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఇదే కంప్లైంట్ని మేము హ్యూమన్ రైట్స్కి కూడా రిఫర్ చేశాం. కానీ ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నట్టు అంటే ఆవిడికి ఆ రోజు ఉన్నటువంటి జ్ఞానం అది 1/6కి 19/6కి ఆవిడకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ దాని ప్రకారమే ఆవిడ ఇచ్చారు. అయితే రాత్రి 2 గంటల సమయంలో ఇచ్చారు అని అంటే మరి ఎవరు రాయించారు ఏంటి, మిగతా వాళ్ళు ఎవరూ లేకుండా ఈ ఒక్క దీని మీదే వెళ్ళడం అనేది మాకు కొంచెం అనుమానంగా ఉంది. కాబట్టి ఇది నిదానంగా తెలుస్తుంది. నిజమైన ఇన్వెస్టిగేషన్ జరిగితే అవి కూడా బయటకు వస్తాయి, ఎవరు రాయించారు ఏంటి అనేది. ఈ సిఐ నాగరాజు ఈ కేసులో సీసీ ఫుటేజ్ని ధ్వంసం చేశారు, డెడ్ బాడీ కూడా మాయమైంది అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే డెడ్ బాడీ లేదు. ఇన్నాళ్ళు సాయికృష్ణ మిస్సింగ్ అనుకుని ఇప్పుడు సాయికృష్ణ డెడ్ బాడీ కూడా మిస్సింగ్ అని తెలుస్తుంది. ఆయన ఆపరేషన్ ఎలా చేశాడంటారు సార్? ఇది ఎప్పుడైనా మీ సర్వీస్లో ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు ఇలాంటి లాకప్ డెత్లు ఇలా హ్యాండిల్ చేయడం ఎప్పుడైనా చూసుంటారా? సార్, ఇది నేరస్తులు చేయడం అనేది చాలా సందర్భాల్లో చూసాం. ఫర్నెస్లో వేసేసి బొంకెలు లేకుండా చేయడం, గతంలో నాగవైష్ణవి కేసులో కూడా అదే జరిగింది. అలా నేరస్తులు చేయడం చూసాం కానీ పోలీసులు చేయడం మేము చూడలా. నిజంగా ఇది మాకు నిజంగా పోలీసులే చేసుంటే కనుక ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఎందుకంటే మనం నవ్యాంధ్రప్రదేశ్ అని ఇంకోటని భారతదేశం ఆంధ్రప్రదేశ్ విశ్వవ్యాప్తంగా వెళ్తోందని, మల్టీనేషనల్ కంపెనీలు రావాలని, అలాగే అంతర్జాతీయ మానవ హక్కులుకి సంబంధించి ఇన్ని పెట్టుకుంటున్నాము. ఎక్కడి నుంచి వస్తారండి? ఇంకా ఇది ఈ రోజున జరిగిన కస్టోడియల్ డెత్ డెఫినెట్గా ప్రపంచం అంతా చూస్తోంది, అంతర్జాతీయ మానవ హక్కుల వాళ్ళు కూడా చూస్తారు. మన ఆంధ్రప్రదేశ్కి ఇదొక మాయని మచ్చగా మిగిలిపోతుంది. నేరస్తుడు ఫర్నెస్లో వేసాడన్నా, లేకపోతే నేరస్తుడు ఇంకోటి ఏదన్నా చేశాడన్నా దాన్ని శిక్షించడానికి చట్టాలు, అదే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఈ రకమైనటువంటి పని చేస్తే ఇంతకన్నా దురదృష్టకరమైనది ఇంకోటి లేదు. సో ఈ కేసుకి సంబంధించి సాయికృష్ణ బ్యాక్గ్రౌండ్ మీద కూడా కొంత చర్చ జరుగుతోంది. సాయికృష్ణ అనే వ్యక్తి గతంలో కేసులు ఉన్నాయి కాబట్టి, లేదా రౌడీ షీటర్ అనో, అసలు క్రిమినల్స్ని ఎలా సపోర్ట్ చేస్తారని సపోర్ట్ చేసే వాళ్ళ గురించి విమర్శలు చేస్తున్నారు. కానీ బార్ అసోసియేషన్ కూడా సపోర్ట్ చేసింది కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? సార్, ఇక్కడ 2 అంశాలండి. మనం వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి, వ్యవస్థ తరపున మాట్లాడేటప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది, కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం వెళ్ళాలి. ఉదాహరణకి కసబ్ కేసే ఉంది. కసబ్ కేసులో అతను దొరికాడు, మన ఎన్కౌంటర్ స్పెషలిస్టులు అక్కడ ఉన్నారు, ఎన్కౌంటర్లు చేసేస్తే విచారణ లేదు, ఏం లేదు. కానీ అంతర్జాతీయ సమాజం మనని చూసింది. దానిలో అతన్ని అన్ని సంవత్సరాలు జైల్లో ఉంచడం, విచారణ చేయడం, విచారణ ఎంత తీవ్రంగా జరిగిందండి, అంత విచారణ చేయడం, నియమ నిబంధనల ప్రకారం ఉరిశిక్ష చేయడం జరిగింది. ఇది మన నాగరాజు గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా దీనికి సహకరించిన ఈయన చేశాడని కాదు, మిగతా వాళ్ళు ఉంటే బూడిద కూడా దొరికేయకుండా చేసేవాళ్ళు. ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం, మన చట్టాల యొక్క గొప్పతనం, మన నాయకుల యొక్క గొప్పతనం. అలాంటిది ఈ సందర్భంలో ఈ రకంగా చేయడం అనేది దుర్మార్గం. సరే, యాక్చువల్గా మీ దగ్గరికి తల్లి విజయలక్ష్మి వచ్చినప్పుడు సిఐ నాగరాజ్కి
కానీ సిపికి కానీ మీరు ఫోన్ చేసి ఈ కేసు గురించి అడిగారా? అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పారు మీకు? ఈ ప్రశ్నకు ముందు ఇందాక మీ దానిలో ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యా. ఈ గాదే సాయికృష్ణకి సంబంధించి కొన్ని కేసుల లిస్టు వాళ్ళ తల్లే మాకు ఇచ్చారు, ఆవిడే ఇచ్చారు. దీంతో ఎంక్లోజ్ అయ్యి వచ్చింది, ఈ కంప్లైంట్తో పాటు ఎంక్లోజ్ చేసి ఇచ్చారు. దీనిలో కొన్ని కన్విక్షన్లు, కొన్ని పోక్సో కేసులు, కొన్ని పెండింగ్ ట్రయల్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మేం కోరుకునేది ఏంటంటే ఇది న్యాయపరమైనటువంటి విధానంలోనే వెళ్ళాలి, న్యాయపరమైన విధానంలోనే అతన్ని శిక్షించాలి. అంతేగాని నా చేతిలో అధికారం ఉంది కదా నేను ఏదైనా చేయొచ్చు అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, ఆ రోజు 28వ తారీఖు నాడే నాకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారు హ్యూమన్ రైట్స్ కమిటీ చైర్మన్ దగ్గరగా వెళ్ళడం, ఆయన నాకు ఫోన్ చేయడం, నేను సిఐ నాగరాజు గారితో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. కమిషనర్ ఆఫ్ పోలీస్కి నేను ఫోన్ చేయలేదు. అది కూడా ఫోన్ చేయడం ఎందుకు జరిగిందంటే ఆయన 96, నేను ప్రాక్టీస్ 96లో వచ్చే 96 నుంచి కూడా నాకు ఆయనతో పరిచయం ఉంది. ఇది కొన్ని కేసులు, ప్రతి కేసుని మేము భూతద్దంలో పెట్టి చూసి వెంటనే గొడవకి వెళ్ళిపోవడం అనేది బీయింగ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ బార్ కరెక్ట్ కాదు. ఏదన్నా ఇలాంటివి ఏదన్నా ఉంటే మొన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇలాగ అడ్వకేట్ వెళ్తే ఏదో గొడవ జరిగింది, అంటే ముద్దాయిని లోపల పెట్టి ఇచ్చేస్తున్నారు. ఏసీపీ దుర్గారావుతో 10 నిమిషాల్లో మాట్లాడి వెంటనే పంపించేశారు. ఇలాంటివి చాలా సందర్భాల్లో జరుగుతాయి. అలాగే ఆ ఉద్దేశంతోనే నేను మా చైర్మన్ గారు చెప్పగానే నేను ఆయనకి ఫోన్ చేయడం, ఆయన స్పందించి లేరని చెప్పడం, లేరన్న మాటని మేము నమ్మడం, ఆయన రండి వచ్చి చూసుకోండి అని అంత నమ్మకంగా చెప్పాడు అని అంటే నిజమే కావాల్సి అనుకున్నాం. దాని తర్వాత ఎటువంటి ఆయన నుంచి మాకు లేదు, మా నుంచి ఆయనకి లేదు. సరే, హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు ప్రభుత్వం, అదే పోలీస్ డిపార్ట్మెంట్ మా దగ్గర లేడు, మేము వెతుకుతున్నాం అని చెప్పారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేటప్పుడు ఆ పరిధి రాష్ట్ర ప్రభుత్వానికి, ఐ మీన్ డీజీపీకి కానీ లేదా సిపికి కానీ తెలియకుండా వేస్తారా, లేదా వేసిన తర్వాతైనా సిపి నాలెడ్జ్లో లేకుండా ఉంటుందా? ఇదంతా ఇది సిపి నాలెడ్జ్లో లేకుండా ఉండదండి. ఈ పిటిషన్ వేసేటప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత కోర్టు పిటిషన్ వేసే ముందే జీపీ ఫర్ హోమ్కి నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్ తీసుకొని కౌంటర్ ఫైల్ చేయాలి. గట్టిగా చెప్తే ఇన్పర్సన్ కాల్ఫర్ చేస్తారు. దీనిలో వాళ్ళు అపీర్ అయ్యి మాకు సంబంధం లేదు, మేము తేలేదని చెప్పడం జరిగింది. దానికి మీరు తేలేదంటే కుదరదు, మీరు మీ కస్టడీలో ఉన్నాడని తెలిసిందని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చి ప్రొడ్యూస్ చేయాలని కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా, ప్రవేశపెట్టండి అని చెప్పిన తర్వాత కూడా, ఇంత జరిగిపోయినా కూడా ఎందుకు పోలీసులు అంత ధైర్యంగా ఎలాగా ఈ కేసులో దాచిపెట్టాలనుకున్నారు? ధైర్యం ఏం కాదండి, నా ఉద్దేశం ప్రకారం జరగకూడదు ముందే జరిగిపోయి ఉండాలి. ఒకవేళ నిజంగా వాళ్ళు ఆ పని చెయ్యకపోయి ఉంటే డెఫినెట్గా వాళ్ళు మైకులు పట్టుకొని అరిచేవాళ్ళు, మాకు సంబంధం లేదు, మేము తేలేదు, మేము చేయలేదు అని చెప్పి ఎదురు అరిచేవాళ్ళు. ఇంకా గట్టిగా వస్తే ఇట్లా ప్రజా సంఘాల మీద ఎదురు కేసులు పెట్టేవాళ్ళు. వాళ్ళు పొరపాటున కామ్గా ఊరుకోరు. ఈ రోజున వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ఇంక ఏమీ చేయలేక వాళ్ళలో వాళ్ళు ఈ రకంగా ఇదొక్కటే ఉదాహరణ అండి. కేసు రిజిస్టర్ అయ్యి అరెస్ట్ దాకా వచ్చింది అని అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ అతన్ని చంపేశారు, ఇంకా దానిలో తిరిగే లేదు. నాకున్న 30 సంవత్సరాల అనుభవంలో నేను చెప్తున్నాను, ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన మరుక్షణం నేను అనుకున్నా అతన్ని చంపేశారు. నిజంగా చంపకపోయి ఉంటే డెఫినెట్గా వీళ్ళు మైకులు పట్టుకొని రోడ్డు మీద పడేవాళ్ళు, మా బోట్ వాళ్ళందరినీ కూడా హెరాస్ చేసేవాళ్ళు, ఎక్కడున్నా పట్టుకొచ్చేవాళ్ళు అతన్ని. ఎందుకంటే ఈ రోజున సెల్ ఫోన్ వాడడం అంటూ మొదలు పెడితే మన ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నామో తెలిసిపోతుంది. సెల్ ఫోన్ మన దగ్గర పెట్టుకొని నేను బ్యాంకాక్ వెళ్దాం అనుకుంటున్నాను అని అంటే నెక్స్ట్ డే బ్యాంకాక్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు సెల్ ఫోన్లో వస్తాయి. ఆ సందర్భంగా ఆ రకంగా ఉంది ఈరోజు టెక్నాలజీ. అలాంటి ఈ టెక్నాలజీ ఉన్న రోజుల్లో సెల్ ఫోన్ వాడతాడు, లేకపోతే ఆ తల్లికి ఫోన్ చేయకుండా ఉండడు. ఆ తల్లి కొడుకుల బంధం చాలా గొప్పది, నేను గమనించాను ఆ తల్లి బాధ, ఆవేదన. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అతను బతికున్నాడు అనేది డౌటే లేదు, చంపేశారు. సార్, ఈ కేసులో ఇంకా ఎవరిని ముద్దాయిలుగా చేర్చాల్సినటువంటి అవసరం ఉందని మీరు భావిస్తున్నారు ఇప్పటివరకు మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం? సార్, ఇందాక నుంచి అదే చెప్తున్నా,
తెచ్చిన టాస్క్ ఫోర్స్ నిజంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారా లేదా? టాస్క్ ఫోర్స్ వాళ్ళు తెస్తే ఆ హెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్, అలాగే తీసుకొచ్చి స్టేషన్కి అప్పచెప్పారు అని అన్నారు. స్టేషన్కి అప్పచెప్తే సిఐ గారు ఎంట్రీ రాసుకుంటారండి? సిఐ గారు కాదు. ఆ కస్టడీ ఎవరు తీసుకుంటున్నారు? దాని హెడ్ ఎవరు? హెడ్ కానిస్టేబులా, రైటరా, సెంట్రీనా, ఎవరు అక్కడ ఆ రోజు ఎవరున్నారు? వీళ్ళందరూ కూడా లైన్లో వస్తారు. ఒక్కళ్ళతో అయ్యింది కాదు ఇది. వీళ్ళందరినీ సేవ్ చేయడం కోసం ఒక్కడు బలిపశువుని చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. సార్, ఇప్పుడు ఈ కేసులో మొదటి నుండి ఫాలోఅప్ చేస్తున్నటువంటి మీకు చాలా విషయాల మీద అవగాహన ఉంది ఈ కేసుకి సంబంధించి. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం సిట్ వేసింది, సిట్ విచారణ జరుగుతుంది, నాగరాజుని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించారు. సో ఈ దశలో బెజవాడ బార్ అసోసియేషన్ సిట్టు విచారణ జరుగుతున్నా సరే ఎందుకు సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తుంది? మనం ప్రత్యేకించి కస్టోడియల్ డెత్స్ జరిగినప్పుడు ఒక పోలీసు అధికారి కానీ, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులు కానీ, ఒక వ్యక్తిగతంగా కానీ, ఒకళ్ళు కానీ లేదా సామూహికంగా కానీ ముద్దాయిలు అవుతారు. వీళ్ళు ముద్దాయిలు అయ్యేంతవరకు ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్గా ఉంటున్నారో వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి సహచరులు వీళ్ళంతా స్నేహితులు, సహచరులు. మరి నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరుగుతుందా? కానీ మనం ఓవరాల్గా భారతదేశంలో జరిగినటువంటి కస్టోడియల్ డెత్స్ వచ్చినటువంటి కన్విక్షన్స్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే అది అదే డిపార్ట్మెంట్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అదే పోలీసులు విచారణ చేసినటువంటి కేసుల కంటే సిబిఐ విచారణ చేసినటువంటి కేసుల్లో కన్విక్షన్స్ ఎక్కువ వచ్చినటువంటి ఘటనలు మనకు కనపడతా ఉంటాయి. అందుకని నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి అన్నట్లయితే డెఫినెట్గా సిబిఐ విచారణ అవసరం అనేటువంటిది మేము బెజవాడ బార్ అసోసియేషన్గా కూడా మేము భావించడం జరిగింది. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ క్రిమినల్ కేసులు విచారించినప్పుడు పైకి మనకంతా బాగానే కనపడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడే మనం చూద్దాం, ఒక కేసును కనుక చూసినట్లయితే దీంట్లో సాక్షులు ఎవరవుతారు? చూసినటువంటి వాళ్ళు మార్కాపురం నుంచి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళ మృతుడి బంధువులు అవుతారు. వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్ళినంతవరకు చెప్పగలుగుతారు. అది దాదాపుగా ప్రూవ్ అయినట్టుగానే మనకు కనపడతా ఉంది. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు తీసుకొచ్చి ఏంటంటే ఒక న్యాయస్థానం ఇచ్చినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ని అమలు చేస్తూ పోలీసులు అరెస్ట్ చేశారని టాస్క్ ఫోర్స్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చి కృష్ణలంక పోలీసులకు మేము హ్యాండ్ ఓవర్ చేశామని చెప్పి వాళ్ళు హ్యాండ్ ఓవర్ మెమోని కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఇచ్చినట్టుగా మనకి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అంతవరకు బాగానే ఉన్నది. ఇదంతా సరే, ఒక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆయన కొట్టడం నేను చూశానను, లేకపోతే నేను ఇతను గాయాలతో లాకప్లో ఉన్నాడని ఇంకో కానిస్టేబుల్ చెప్పాడు అనేటువంటి ఓరల్ ఎవిడెన్స్ మీద ఎక్కువ ఆధారపడతా ఉన్నాను. రేపు వీళ్ళంతా వచ్చి మేము చెప్పలేదు అని చెప్తే కోర్టులో ఈ కేసు పరిస్థితి ఏమవుతుంది? కేసు వీగిపోతుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఏముంటున్నట్లయితే ఎవరైనా ఏ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయినా చూసిన మనుషులు చెప్పకపోయినా ఉన్న కొన్ని సర్కమ్స్టాన్సెస్ని, కొన్ని లింక్స్ని కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే మనుషులు అబద్ధాలు ఆడొచ్చు, మనుషులు ఎదురు తిరగచ్చు, కానీ సర్కమ్స్టాన్సెస్ అబద్ధాలు చెప్పవు, సర్కమ్స్టాన్సెస్ ఎదురు తిరగవు. దీనికి మరి ఉన్నటువంటి సర్కమ్స్టాన్స్, ఎటువంటి సర్కమ్స్టాన్స్ వీళ్ళు కలెక్ట్ చేయాలన్నట్లయితే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేటువంటిది మనకి బాగా అభివృద్ధి చెందింది అనేటువంటిది మనకు తెలుసు. ఆ ఎలక్ట్రానిక్ మన ఫోన్ ఎక్కడున్నది ఏమిటి, సీసీ ఫుటేజీలు కానివ్వండి, అదేవిధంగా ఇతరత్ర గూగుల్ టేక్అవుట్ కానివ్వండి, ఇవన్నీ కనుక తీసుకుని ఈ సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాంకేతికమైనటువంటి ఎవిడెన్స్ని కనుక కలెక్ట్ చేస్తే డెఫినెట్గా శిక్షలు పడేదానికి అవకాశం ఉంటుంది. కానీ మాకు రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఇది ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నది, కానీ ఆ వైపుగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించడం లేదు. ఒక ముక్క రాసి పెట్టారు, దాంట్లో మే 1 తారీఖు నుంచి జూన్ 1 తారీఖు వరకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏమీ లేకుండా పోయింది అని. పోయినప్పటికి కూడా హార్డ్ డిస్క్ని కనుక మీరు ఎక్స్పర్ట్స్ పంపిస్తే దాన్ని రిట్రైవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మరి దానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా? మిగతా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తానటువంటిది అది ఎక్కడ మాకెక్కడ కనపట్ల. అందుకని మేము సిట్ని మేముగా వీళ్ళు సరిగ్గా చేయటం లేదని చెప్పడం కాదు, కానీ సమాజానికి మీరు కనుక ఒక మెసేజ్ పంపించాలంటే నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి అన్నట్లయితే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు కాకుండా, ఎందుకంటే ముద్దాయిలతో వీళ్ళంతా సహచరులు, స్నేహితులు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వేరే వాళ్ళు చేస్తే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. అందుకని మన సిబిఐ అవసరం ఉన్నది అనేటువంటిది కూడా బెజవాడ బార్ అసోసియేషన్ ఫీల్ అవటం జరిగింది. సార్, ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్లో కానీ లేదా బయట తెలిసినటువంటి అంశాల్లో కూడా
ఒకటి డెడ్ బాడీని మాయం చేశారన్నది, రెండు సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేశారన్నది, అంతేకాకుండా ఎక్కడైతే ఖననం చేశారన్న ఆరోపణలు ఉన్నాయో అక్కడ కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా చేశారన్నది ఉంటుంది. సో ఈవెన్ ఇది కూడా ఒక వ్యక్తి చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇంత ప్రీ ప్లాన్డ్, ఇంత ప్లాన్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఒక నాగరాజే చేసేటువంటి అవకాశం ఉంటుందా సార్? డెఫినెట్గా ఇది ఒక వ్యక్తి వల్ల జరుగుతుంది అనేటువంటిది సమస్య లేదు. ఎందుకంటే ఇది మనం చాలా సందర్భాల్లో చూసాం. మనం పోలీస్ స్టేషన్లో గతంలో కూడా మేము 10 సంవత్సరాల క్రితం ఇక్కడ బుడ్డ సంతన్ అనేటువంటి ఒక వ్యక్తిని గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో కాల్చి చంపడం జరిగింది. అతను హత్య కేసులో అతను ఇక్కడ పట్టురావటం, కోర్టు రిమాండ్ ఆ రోజు ఏంటంటే సాయంత్రం 6 దాటిపోయింది కాబట్టి జైలు క్లోజ్ అవుతుంది కాబట్టి స్టేషన్లో పెట్టి రేపు ఉదయం మీరు తీసుకురండి అని చెప్పి పంపిస్తే అర్ధరాత్రికి ఆయన కాల్చి చంపడం జరిగింది. ఈ కస్టోడియల్ డెత్స్లో ఏంటంటే చాలాదాపుగా పోలీసులు అడ్మిట్ చేస్తారు, ఇది మా చేతిలోనే జరిగింది, ఇది మా ప్రాణరక్షణ కోసం జరిగింది అనే ఏదో ఒక కథ అల్లుతారు. కానీ ఇక్కడ అసలు మృతదేహాన్ని ఏం చేసింది అనేటువంటిది ఒక నేరం చేయటం, ఆ నేరాన్ని బయట రాకుండా ఉండడం కోసం మరికొన్ని నేరాలు చేయటం అనేటువంటి దాంట్లోనే భాగంగానే ఈ మృతదేహాన్ని కూడా కనపడకుండా చేశారు అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడతాం. చట్టంలో మృతదేహం దొరికితేనే శిక్షలు వేయాలని మాత్రం లేదు. మృతదేహం దొరకని కేసుల్లో కూడా శిక్షలు పడినటువంటి ఉన్నవి. అవి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు దాన్ని ఆ నేరాన్ని పరిశోధించడంలో వాళ్ళ తెలివితేటల్ని ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు ఇటువంటి కస్టోడియల్ డెత్స్లో ఒక లాలో కూడా ఒక ప్రిజంప్షన్ ఉన్నది. ఇది ఎందుకంటే ఆ ప్రిజంప్షన్ ఇక్కడ డెఫినెట్గా అప్లై అవుతుంది. ఎవిడెన్స్ యాక్ట్లో ఏముందంటే ఒక మన కంట్రోల్లో ఉన్నటువంటి విషయం గురించి కనుక ఏదైనా జరిగినప్పుడు ముద్దాయే చెప్పాలి. ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా, క్రిమినల్ లా ఏంటంటే అక్యూజ్డ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు కీప్ సైలెన్స్. ముద్దాయి ఏం మాట్లాడాల్సిన పని లేదు, ఆయన నోరు మూసి కూర్చోవచ్చు, పోలీసులే విచారణలో ఇవన్నీ రుజువు చేయాలని. కానీ మన కస్టడీలో ఉన్నప్పుడు, మన చేతిలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక విషయాన్ని మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది అనేటువంటిది కూడా ఉన్నది. అది చెప్పనప్పుడు యాడ్వర్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా డ్రా చేయొచ్చు అనేటువంటిది ఒక చట్టంలో ఎవిడెన్స్ యాక్ట్లోనే ఉన్నది. మరి ఇప్పటికో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ వీళ్ళు చెప్పే దాని వరకు కూడా మృతుడిని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు అనే దాంట్లో డౌట్ లేదు. మరి ఏమయ్యాడు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులది. కాబట్టి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారంటే హెబియస్ కార్పస్లో కూడా వీళ్ళు ఏం చెప్పారంటే ముద్దాయిని మాకు అప్పచెప్పారు, ముద్దాయి పారిపోయాడు, లేకపోతే ఏదో నాకు ఏం చెప్పలా, మాకేమీ తెలియదు, మేము తీసుకురాలేదు, ఇప్పటికీ మేము ఆయన గురించి వెతుకుతున్నాం అనేటువంటిది ఇప్పుడు ఎవరైతే దోషిగా అని నిలబెట్టారో కోర్టులో ఆయన ఇదే సమాధానాన్ని దాఖలు చేయడం జరిగింది. అందులో కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా పార్టీగా ఉంటారు. మరి అటువంటప్పుడు ఇప్పుడు ఇది రుజువైన తర్వాత ఎవరిది బాధ్యత? ఎవరి కస్టడీలో, మీ కస్టడీలో ఏం జరిగింది మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీదే కదా. చెప్పలేనప్పుడు ఏమిటి పరిస్థితి అనేటువంటిది కూడా చూసినప్పుడు డెఫినెట్గా పోలీసుల మీద ఒక బాధ్యత ఉన్నది. అది బహుశా ఇదేదో ఇది ఆ స్టేషన్కి సంబంధించి ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు మాత్రమే సరిపోయింది, ఆయనతోనే సరిపోతుంది, లేదా ఆ స్టేషన్లో ఉన్న 2-3 కానిస్టేబుల్స్తోనే ఇది పరిమితం అవుతుంది అనుకుంటే మాత్రం కాదు. ఇది నేరం జరగటంలో కానివ్వండి, నేరం జరిగిన తర్వాత జరిగినటువంటి నేరాన్ని కప్పిపుచ్చే దానికోసం చేసిన మరికొన్ని నేరాల్లో కానీ తప్పనిసరిగా పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఉంటుంది. అది లేకుండా మాత్రం జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ లాకప్ ఎలా ఉన్నది, ఏ పోలీస్ స్టేషన్ ఎలా ఉన్నది అనేటువంటిది ఈ ఉన్నతాధికారులకు తెలియకుండా జరిగే పరిస్థితి కాదు. మాకు తెలియదు అనే మాట కనుక ఏ ఉన్నతాధికారి అయినా చెబితే ఆయన అబద్ధం అన్నా చెప్తున్నాను అనుకోవాలి, లేదా ఉద్యోగానికి అనర్హుడని మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఇదంతా ఉన్నతాధికారులు అందరూ కూడా తెలిసే జరిగింది. కాకపోతే ఇప్పుడు ఉన్నది ఏంటంటే మన రాజ్యాంగం ప్రతి మనిషికి జీవించే హక్కు ఉన్నది అని గుర్తించినప్పటికీ మన పోలీసులు మాత్రం దాన్ని గుర్తించట్లేదు. మన భారతదేశంలో చూసుకుంటే గత 10 ఏళ్లుగా చూసుకుంటే 2253 లాకప్ డెత్స్ జరిగినాయి. దాదాపుగా మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. కనీసం మనం ఇది ప్రాణాన్ని రక్షించాలి, మనమే చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, మనమే నేరస్తులు కాకూడదు అనేటువంటి కనీసమైనటువంటి స్పృహని పోలీసుల్లో కల్పించాలని బాధ్యత అందరి మీద ఉంది. కానీ పోలీసులు కూడా చేయటం లేదు. అంతేకాకుండా వాళ్ళని బలపరుస్తూ, ఎందుకంటే ఇది మా కొత్త కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా బుడ్డ సంతన్ కేసు అప్పుడు కూడా మేము చేసినప్పుడు నా మీద చాలామంది ఒత్తిడి తీసుకొచ్చారు. మీరు ఎందుకని పోలీసులకు వ్యతిరేకంగా మీరు నిలబడతారు, వాళ్ళు క్రిమినల్స్నే కదా చంపింది అనేటువంటిది. కానీ అది తప్పు. పోలీసులే క్రిమినల్స్ అని చెప్పి వాళ్ళనే చంపే అధికారం కనుక ఇస్తే
పోలీసు రేపు ఎవరి కాడికి ఇష్టం లేనప్పుడు వాడిని చంపేస్తాడు, నేరస్తుడు అంటాడు. ఎందుకంటే మన తెలుగులో సామెత ఉంది, కుక్కను చంపాలని పిచ్చిదనాలి. అదేవిధంగా ఈ నేరస్తుడిని చంపేసేయచ్చు అనేటువంటిది. వీళ్ళు ఎందుకు నేరస్తులు అవుతారు? ఒక నేరస్తుని చంపడానికి వీళ్ళు నేరస్తులు ఎందుకు అవ్వాలి? నేరాన్ని వీళ్ళు విచారణ చేయలేరా? సరిగ్గా శాస్త్రీయ దృక్పథంతోనూ ఒక చక్కగా తెలివితేటలతోనూ ఇన్వెస్టిగేట్ చేసి న్యాయస్థానం ముందు పడి శిక్ష పడేటట్టు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? అది చేయలేక ఇది అడ్డగోలుగా మేము కాల్చి చంపొచ్చు, లేకపోతే మేము పీక నొక్కొచ్చు, కొట్టి చంపొచ్చు, అది తేలిక అనుకుంటే అది ఏ నాగరిక సమాజం ఒప్పుకోదు. ఇటువంటి మనోభావాలు ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తికి చట్ట స్ఫూర్తికి వ్యతిరేకం. అవి నిజమైనటువంటి మనోభావాలు కావు. అవి ఏంటంటే స్వార్థపరంగా ఏదో ఉండేటువంటి తప్పితే ఈ ఒక సమాజానికి, ఆధునిక సమాజానికి పనికొచ్చే ఆలోచనలు మాత్రం కాదవి. సరే, ఈ కేసులో అందరికీ ఒక క్వశ్చన్ ఇప్పటికీ వెంటాడుతున్నది. అసలు సాయికృష్ణని ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు చంపారు, అంతగా ఎందుకు టార్గెట్ చేశారు, దీని వెనక మోటివ్ ఏంటి? ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం రావట్లేదు. మీ విచారణలో దానికి ఏమైనా సమాధానం దొరుకుతుంది? ఎందుకు చంపామన్న దానికి ఇంతవరకు అసలు అంటే ఆయన నుంచి కూడా పెద్ద కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా జనరల్గా ఏం చేస్తారంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఏ ముద్దాయని పెట్టుకున్నా మా దగ్గర కన్ఫెషన్ చెప్పేశాడు అని, మనం చెప్పకపోయినా కన్ఫెషన్ చెప్పాడని వాళ్ళ కథ ఒకటి రాస్తారు. దీంట్లో మాత్రం వాళ్ళు రాసింది ఏమిటన్నట్లయితే ముద్దాయి మాకు ఏ విధంగానూ సహకరించలేదు, విచారణకు ఆయన ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు అని చెప్పారు. నిజంగా చంపాల్సినటువంటి ఇతన్ని అసలు ఎందుకు తీసుకొచ్చామన్నట్లయితే కోర్టు వాయిదాలకు ఇతను హాజరు కావట్లేదు, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేశారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మేము వెళ్ళాము, తీసుకొచ్చామని చెప్తున్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్స్ కనుక ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏంటంటే ఇంతకుముందే 24 గంటలు అరెస్ట్ చేయాలనేటువంటిది ఎప్పుడంటే కొత్త కేసుల్లో అయితే, నాన్ బెయిలబుల్ వారెంట్లు అయితే 24 గంటలు కూడా అవసరంలా, వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అవసరంలా. కోర్టు నిన్ను ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసి పట్టుకోమన్నారు, అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇమీడియట్గానే ప్రొడ్యూస్ చేయాలని బాధ్యత వీళ్ళకు 24 గంటల స్టేషన్ కూడా అట్టు పెట్టుకోని పని కూడా లేదు. కానీ వీళ్ళు ఏంటంటే నాన్ బెయిలబుల్ వారెంట్స్ని అమలు చేసే రూపంలో ఏంటంటే ఆ నెపంతో తీసుకొచ్చి ఇతను ఏంటంటే మరి ఇతను ఎందుకు చంపారు అనే దానికి నిజంగా దానికి ఇంకా ఎక్కువ ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మేము ఇది లోకల్ పోలీస్ వల్ల కానీ ఈయన ముద్దాయికి సహచరులుగా ఉన్నటువంటి పోలీసుల వల్ల కానీ అది కాదు. అది డెఫినెట్గా సిబిఐ అయితేనే ఇంకా దానికి తీవ్రంగా ఇన్వెస్టిగేట్ చేసి చంపడానికి కారణాలు ఏమిటి, ఏం జరిగింది అనేది కూడా బయటికి తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుంది. సిఐ నాగరాజ్ కంటే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఏసీపీ కానీ, డీసీపీ కానీ, సిపిని కానీ కనీసం ఈ కేసులో ఏం జరిగింది, మీ దగ్గర ఏం సమాచారం ఉంది కూడా సిట్ అడగకపోవడాన్ని ఎలా చూడాలి సార్, విచారించకపోవడాన్ని? వీళ్ళంతా ఈ సిట్ అధికారుల కంటే పై అధికారులను విచారణ చేయటంలో కానీ, లేదు వాళ్ళ సహచరులను విచారణ చేయటంలో కానీ చేయాలన్నట్లయితే నిజంగా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేటువంటి పెడితే అసలు వీళ్ళు చేయటానికి అంటే అంత సాహసం చేయగలుగుతారా లేదా అనేటువంటిది ముందు మనం ఒకసారి ఈరోజు పోలీసు వ్యవస్థ ఉన్న పని తీరుని కానీ ఒకసారి మనం పరిశీలిస్తే అటువంటిది చేయగలుగుతారు అనేటువంటిది మాకైతే నమ్మకాలు లేవు. ఇప్పటికి కూడా మనకి వలస పాలకులు ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించినప్పుడు పోలీసు వ్యవస్థ ఎలా ఉండేదో దాదాపుగా అదే వ్యవస్థ, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తున్నారు. కానీ వ్యవస్థాగత మార్పులు రావటం కానీ ఇవన్నీ జరిగినటువంటి ఎక్కడ మనకు కనపట్టలేదు. వాళ్ళ బాసెస్ని కూడా విచారించి మీరేం చేశారు అని ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు అడగగలిగే దమ్ము ధైర్యం ఉంటుందనేటువంటి నమ్మకం అయితే మాకు లేదండి. సార్, పోలీసింగ్ రోజు రోజుకి ఎలా దిగజారిపోతుంది, రక్షించాల్సినటువంటి పోలీసులు ఇలా మారేటువంటి పరిస్థితి, ఎందుకు ఈ పోకడ వచ్చింది అంటారు పోలీసుల వ్యవహార శైలిలో ఇటువంటి దారుణమైన పరిస్థితి? మన రాష్ట్రం దగ్గరికి వచ్చేసరికి ప్రత్యేకించి ఏంటంటే పోలీసు వ్యవస్థలో రాజకీయ జోక్యం అనేటువంటిది పెరిగిపోవటం కూడా పెద్ద సమస్యగా అవుతూ ఉన్నది. వాళ్ళ పనిని వాళ్ళు నిష్పక్షపాతంగా పని చేయించలేని పరిస్థితి కూడా చాలా ప్రాంతాల్లో మనకు కనపడతా ఉంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మనం జాతీయ స్థాయిలో చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సిబిఐని కూడా, ఇందాక నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నాను కానీ అది కేంద్రం వేరేనని, సిబిఐ కూడా పంజరంలో పక్షి అయిపోయిందని చెప్పి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. జాతీయంగా కానీ రాష్ట్రంలో కానీ చూసినప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీల పనితీరు కానివ్వండి, ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీల్లో పనిచేసేటువంటి వాళ్ళ ప్రమోషన్లు, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ పరిపాలన ఈ అధికారులు వీళ్ళకు దాని జోక్యానికి సంబంధించి జోక్యం ఉండకూడదు. ఎందుకంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కి ప్రమోషన్ కావాలనో లేదా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కి ట్రాన్స్ఫర్ కావాలో అంటే స్థానిక ఎమ్మెల్యేనో ఎంపీ చుట్టూతో తిరగాల్సిన దుస్థితి వస్తే ఈయన రేపు ఏ విధంగా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేసి రాజకీయాలకు అతీతంగా నిలబడగలుగుతారు?
అనేది ప్రశ్న ఇప్పుడు కాదు అనేట సుప్రీంకోర్టు 1998లోనే ప్రకాష్ సింగ్ కేసులో కూడా దానికి అనేకమైనటువంటి గైడ్ లైన్స్ పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో గైడ్ లైన్స్ అమలు అవుతున్నాయి అనేటువంటి ఎక్కడ మనకు కనపట్టలేదు. డెఫినెట్గా రాజకీయ జోక్యం పోలీస్ వ్యవస్థ నుంచి రాజకీయ జోక్యాన్ని పూర్తిగా లేకుండా రూపుమావాల్సిన బాధ్యత కూడా పరిపాలించే వాళ్ళ మీద ఉంటుంది. అప్పుడే పోలీసులను వాళ్ళ పని వాళ్ళని స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా చేయించుకునేదానికి ఏంటంటే ఒక అవకాశం ఉంటుంది. సార్, క్రాంతి కుమార్ ఆత్మహత్య కూడా ఈ సేమ్ సిఐ నాగరాజు వల్ల చేసుకున్నానని అతను సెల్ఫీ వీడియో, అది ఆల్మోస్ట్ మరణ వాంగ్మూలంలాగా ఆ లైవ్లోనే రికార్డులోనే మందు తాగి చనిపోయినటువంటి పరిస్థితి. ఆ కేసు పైన కూడా విచారణ జరపాలని ఆ కుటుంబం తిరుగుతున్నా సరే ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. దాన్ని ఏదో ఒక అనుమానాస్పద మృతిగానే వదిలేసినటువంటి పరిస్థితి. అందులో నాగరాజుని శిక్షించడానికి అవసరమైనటువంటి ఎవిడెన్స్ అంతా ఉంది కాబట్టి నాగరాజుని తప్పించడం కోసం క్రాంతి కుమార్ కేసును టేకప్ చేయట్లేదు పోలీసులు అనేటువంటి ఒక విమర్శ ఉంది. అలాంటి అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఏంటంటే దాంట్లో 306 అంటే ఐపీసీ ప్రకారం 306 అబైట్మెంట్ టు కమిట్ సూసైడ్ అనేటువంటి దానికి కేసు కట్టడానికి ఉన్నటువంటి మెటీరియల్ సరిపోతుంది. కాకపోతే ఆ బాడీని మళ్ళీ తీసి పోస్ట్ మార్టం చేయటం ఇదంతా చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా అది ఒక క్రైమ్ కట్టి ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఆ వీడియో ఆధారంగా కానీ లేదా ఆయన తల్లిదండ్రుల స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని కూడా కేసు కట్టేదానికి డెఫినెట్గా మెటీరియల్ సరిపోతుంది. అది కనుక చెయ్యకపోతే దాంట్లో కూడా వీళ్ళు పక్షపాతంగా వ్యవహరించగా మనం భావించవచ్చండి. సార్, ఇవాళ కోర్టు చెప్పినా సరే సీసీటీవీ ఫుటేజ్లో ఏమీ లేదని విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. హైకోర్టును కూడా ఈ పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారు. సో సీసీటీవీ ఫుటేజ్ లేకుండా, బాడీ లేకుండా ఈ విచారణ ఇంకా ముందుకు ఎలా సాగుతుంది అనుకుంటారు? సాగే అవకాశం ఉందా? డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టు మీరు సైంటిఫిక్ ఎవిడెన్స్ని కనుక వీళ్ళు కలెక్ట్ ఇప్పుడంటే మనకి సీసీ ఫుటేజ్ అనేటువంటి చూస్తే ఇక్కడ విజయవాడ పోలీసులకు సంబంధించి ఇది CCR అనేది కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. అక్కడ ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు చాలా వాటికి అనుసంధానం చేసి ఉంటాయి. మరి వాళ్ళ దగ్గర రికార్డు ఉండదా? లేనప్పుడు ఏం చేయాలి? అసలు ఎందుకు పోయింది? ఉంటే వీళ్ళంతా చూసి ఏం చేశారు వీళ్ళు ఎందుకంటే మేము కంట్రోల్ చేసి మేమంతా దీన్ని మా ఎదురుగా ఉంటాం, మేము చూస్తూ ఉంటాం. ఈ పోలీస్ స్టేషన్లో జరిగేటువంటి విషయాలు ఇలా దృష్టికి రాకుండా ఎలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా దీన్ని ఎక్స్పర్ట్ చేస్తే ఏంటంటే ఆ హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి మళ్ళీ రిట్రైవ్ చేసేటువంటి అవకాశం ఉంది. రిట్రైవ్ చేసినప్పుడు ఏం జరిగింది కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి దానికి కూడా ఏంటంటే డెఫినెట్గా ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది వీళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ వైపుగా వీళ్ళు వెళ్తున్నారా లేదా అనేటువంటి చూస్తే రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఆ వైపుగా వీళ్ళు వెళ్తున్నట్టుగా మాకేమీ అనిపించలేదు. సార్, ఇంత సంచలనం సృష్టించినటువంటి కేసులో రిమాండ్ రిపోర్ట్ పైన చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే మీలాంటి న్యాయవాదుల దగ్గర నుండి, కొంత ఎక్స్పర్ట్స్ దగ్గర నుండి ఎందుకు అంత పేలవంగా ఉందా రిమాండ్ రిపోర్ట్? సార్, ఇందాక నుంచి మనం చెప్పుకునేది ఆయన ఇదంతా ఇది ఆయన సహచరుడు, అదేవిధంగా ఉన్నత పోలీస్ అధికారుల పాత్ర లేకుండా కానీ వాళ్ళకి తెలియకుండా కానీ ఇది జరిగింది అని మాత్రం మేము అనుకోవటం లేదు. ఒకవేళ అనుకోకుండా ప్రమాదవశాత్తు కానీ వీళ్ళు కొట్టరాని చోట కొట్టి చనిపోయినా అది వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటి? వాళ్ళే ఈ శవాన్ని కనపడకుండా మాఫీ చేసేయి అని చెప్పి ఏమైనా సలహా చెప్పారా? లేకపోతే ఈ అంతటి ఈ పోలీసులు, ఈ స్థానిక పోలీసులు, కృష్ణలంక పోలీసులే ఆ నిర్ణయం చేసుకుని చేయగలిగితే, అదే గనక పై అధికారులకు తెలియకుండా ఇదంతా జరిగింది అంటే అదే గనక నిజానికి అనుకుంటే బెజవాడలో పోలీసు వ్యవస్థ చీఫ్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ పనిచేస్తున్నట్టుగా మనం భావించలేం. ఇంత పోలీస్ స్టేషన్లో ఒక హత్య జరిగి దుర్మార్గం జరిగితే మాకెవరికి తెలియదు అని అన్నారంటే డెఫినెట్గా అది అబద్ధం అని అవ్వాలి. లేకపోతే మీరు చేసే ఉద్యోగాలకు మీరు అర్హులు కాదన్నానన్నా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ తీసుకురావడానికి ఎందుకు అనే దానికి ఏంటంటే ఇది హషప్ చేయడానికి కూడా ఇది దీని బాధ్యులు ఎవరు ఏంటి అనేటువంటిది వెళ్లకుండా ఇక్కడికి ఒక్కడితోనే ఇది ఆపేసేసి దానికి కూడా ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా అంత ఓరల్ ఎవిడెన్స్ మీద ఎక్కువ రిలై అయిపోయి నోటి మాటలే కాబట్టి రేపు కోర్టులకు వచ్చి మేము చెప్పలేదన్నా కానీ కోర్టు ఏం చేయలేదు, అక్కడ ఏంటంటే ఎవిడెన్స్ ప్రూవ్ కాలేదని కేసు కొట్టేసేదానికి తర్వాత వీళ్ళకి ఏంటంటే డబుల్ ప్రమోషన్స్ ఇచ్చేదానికి పనికొస్తుంది తప్పితే మరొకటి కాదు. అందుకని ఈ సిట్ కాదు మరొకటి కాదు, ఇది సిబిఐలో కూడా నిష్పక్షపాతంగా ఉండేటువంటి అధికారులతోటి అవినీతికి వ్యతిరేకంగా ఉండే అధికారులు ఉన్న గుర్తించి వీళ్ళకి ఎవరెవరు తెలుస్తారు కాబట్టి అటువంటి అధికారులతో చేసినప్పుడు కొన్ని నిజాలు బయటకు వచ్చేదానికి అవకాశం. సార్, మీకు చాలా అనుభవం ఉంది, అందుకే అడుగుతా ఉన్నాను. ఇటువంటి లాకప్ డెత్ కేసు ఎప్పుడైనా మీ కెరీర్లో చూసారా? అసలు ముఖ్యంగా విజయవాడలో ఈ తరహాలో ఎప్పుడు అన్ని విజయవాడలో సీసీటీవీ ఫుటేజ్ అంటే విజయవాడ లాకప్ డెత్స్లు చూసాం మనం, కానీ శవం మాయం చేయటం మాత్రం ఇదే మొట్టమొదటిసారి.
ఇదేంటంటే మనం చేసి అంటే గతంలో తెలుసు వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఆ నేవీకి సంబంధించిన మురళీధరన్ని చంపింది కానివ్వండి, బుడ్డ శంతను చంపింది కానివ్వండి, అటువంటిప్పుడు బెజవాడ బార్ అసోసియేషన్ మేమంతా అప్పుడు యాక్టివ్గా ఉండి దాని మీద కేసులు పెట్టడం. అక్కడ మురళీధరన్ దాంట్లో అయితే శిక్షలు కూడా పడినటువంటి ఘటనలు మనకు తెలుసు. కాకపోతే బుడ్డ శంతన్ కేసు దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే డిశ్చార్జ్ చేయటం అదంతా జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇప్పటికి కూడా పెండింగ్ ఉన్నట్టుగా ఉన్నది అది. కాబట్టి ఇటువంటి కానీ ఏంటంటే పోలీసులు ఏంటంటే ఇంతకుముందు ఎవరిని చంపితే మేము చంపాము అనేటువంటి మెసేజ్ని సమాజానికి పంపడానికి చూసేవాడు. దేనికి పంపుతున్నారు? మేమే చంపామని. అంటే సమాజంలో మేమంటే భయం ఉండాలి అనేటువంటి దాంతో ఒక అహంకారపూరితమైనటువంటి దాంతో పంపేవాళ్ళు. కానీ బహుశా ఏంటంటే ఈ మనం ఒకసారి ఆలోచించినప్పుడు దీని ముందే చూసినట్లయితే మదురైలో 9 మందికి మరణశిక్ష విధించింది కోర్టు. అది జరిగిన వెంటనే జరిగింది. బహుశా వాళ్ళ మనసుల్లో అది ఉండి శవాన్ని మనం కనిపించకుండా చేయాలి, దీన్ని ఏమి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చేయాలి, మనం చంపిన సంగతి ఎవరు తెలియకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే చేశారు. లేకపోతే ఏదో కదల్లి ఇతను మేము ఎన్కౌంటర్ చేసామని కూడా చెప్పి ఉండేవాళ్ళేమో. బహుశా ఆ మదురై కేసు ఆ ఘటనలు గుర్తుండి ఇటువంటి కొత్తగా కానీ ఇటువంటిది కనుక అలౌ చేస్తే ఏమిటన్నట్లయితే పోలీసులే తీసుకెళ్ళి చంపేసి శవాలనే మాయం చేస్తే ఇక ప్రజలకి రక్షణే ఉంది. ఈ నిజంగా నేరస్తులను శిక్షించేది ఎవరు అనేటువంటి కూడా గమనించాలి. అసలు ఈ మానవ హక్కుల రక్షణ, పౌర హక్కులు అనేటువంటి పోలీసుల మైండ్కి ఎక్కిస్తేనే కొద్దిగా గొప్ప ఉపయోగపడుతుంది తప్పితే ఇప్పటికీ వీళ్ళు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పోలీసులాగా ఉంటే మాత్రం మన పోలీసు వ్యవస్థ ఇంకా భ్రష్టు పట్టిపోతుంది తప్పితే మరొకటి కాదు. సార్, ఈ కేసులో మీ దగ్గరికి వచ్చిన తర్వాత సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ కనీసం నా బిడ్డ శవాన్ని ఇవ్వండి అడిగారు, లేకపోతే కనీసం బూడిదన్న ఇవ్వండి అని అడిగినా సరే పోలీసులు కనీసం కనికరించే అన్నది ఎక్కడ కనిపించినట్టు లేదు. ఒకటండి, ఒకవేళ కనికరించి బూడి తీస్తే వాళ్ళు నేరం ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు. ఇక అందుకని వాళ్ళు మేము నేరం చేయలేదు అనేటువంటి స్టాండ్ తీసుకున్నారు, దాని మీద నిలబడ్డారు. కానీ ఇది మాత్రం ఒక దుర్మార్గమైనటువంటిది, అమానవీయమైనటువంటిది. ఎవరు మనం బలపరచకూడదు, పోలీసు అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు బలపరచకూడదని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి చేస్తే బహుశా ఇదేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం, సమాజాన్ని బాగు చేయడానికి మేము చేస్తున్నాం అనేటువంటిది చెప్తున్నారు కానీ అది తప్పు. సమాజానికి ఇది మంచిది కాదు. మేము నేరస్తులను నిర్మూలించడం అంటే మీరు చట్ట ప్రకారం నిర్మూలించాలి తప్పితే మీ ఇష్టం కాదు అనేటువంటిది మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది డెఫినెట్గా. అందుకని అంటే పోలీసులు మొదటి నుంచి వాళ్ళు ఏంటి మాకు తెలీదు అని చెప్తున్నారు, కోర్టులకు అదే చెప్పారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి అన్ని అబద్ధాలు, వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలే వాళ్ళ మెడలకు చుట్టుకునేటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. సార్, ఇవాళ ఈ కేసులో ముద్దాయిలకి శిక్ష పడేంత వరకు బెజవాడ బార్ అసోసియేషన్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఇక్కడ మా హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ ప్రతినిత్యం ఆ కేసు నుంచి చేస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా సిబిఐకి పంపించాలని కూడా మేము బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మూవ్ చేయాలని కూడా ప్లాన్ 2-3 రోజుల్లో జరుగుతుంది. అది జరిగిన తర్వాత డెఫినెట్గా విక్టిమ్స్తోని మా హ్యూమన్ రైట్స్ కమిటీతోటి అదేవిధంగా పౌర హక్కుల్ని మానవ హక్కుల్ని కాపాడాలని పనిచేసేటువంటి వాళ్ళందరితోటి కూడా మేము సమన్వయం చేసుకుని పనిచేస్తాం. బెజవాడ బార్ అసోసియేషన్కి కూడా అటువంటి చరిత్ర, ఎందుకంటే విజయవాడలో ఏ పోలీస్ అట్రాసిటీస్ జరిగినా ప్రత్యేకించి ఒకసారి ఒక అమ్మాయి వ్యభిచారం చేస్తామని చెప్పి గుండు చేసి తీసుకొచ్చారు ముదిగొండ పద్మని. దానికి వ్యతిరేకంగా కూడా మేము నిలబడ్డాం. పెద్ద పోలీస్ ఆఫీసర్స్ని, ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా మేము వ్యతిరేకంగా నిలబడి బెజవాడ బార్ అసోసియేషన్ పౌర హక్కుల్ని మానవ హక్కుల్ని కాపాడటంలో ముందుంటా ఉంది. ఇది జాతీయ స్థాయిలోనే గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఘటన. మీ అందరికీ తెలుసుగా బెజవాడ బార్ అసోసియేషన్ వేసినటువంటి ఒక కంప్లైంట్ వల్లనే బెజవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ అధికారి 302లో ముద్దాయిగా వచ్చి నిలబడిన సంగతి బెజవాడ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మేము డెఫినెట్గా పౌర హక్కుల్ని మానవ హక్కుల్ని కాపాడటం కోసం పోలీసుల యొక్క దుశ్చర్యలకు వ్యతిరేకంగా పోరాటంలో బెజవాడ బార్ అసోసియేషన్ ఇంతకుముందు కృషి చేసింది, భవిష్యత్తులో కూడా కృషి చేస్తుంది. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో జరుగుతున్నటువంటి సిట్ విచారణ వల్ల నిజమైనటువంటి ముద్దాయిలకి శిక్ష పడేటువంటి అవకాశం ఉండదు. ఖచ్చితంగా దీనిపైన సిబిఐ విచారణ జరగాల్సిందే. ఈ కేసుని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి బెజవాడ బార్ అసోసియేషన్ ఖచ్చితంగా దీనిపైన సిబిఐ విచారణ కోసం న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణ కానీ ఉన్నతాధికారులను కనీసం దీనికి బాధ్యతలు చేయకపోవడం, అనేక అనుమానాలు ఉన్నాయి, అనేక లోపాలు ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని బెజవాడ బార్ అసోసియేషన్
తీర్మానించింది. ఖచ్చితంగా దీనిపైన మరింత విస్తృతమైనటువంటి ఆ న్యాయ పోరాటం కొనసాగిస్తామని బెజవాడ బార్ అసోసియేషన్ చెప్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.